ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్త, సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా ఉండయా, ఇదే లొల్లిగా రోజు అయ్యేదాకా ఇదే లొల్లి అయితట్టుంది. ఎందుకంటే మళ్ళీ నిన్న ఒక ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. దాదాపు 7-8 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, ఒకటి దాని తర్వాత ఒకటి అని మాట్లాడుతున్నారు. నిన్న ఒక గోపాల్ రెడ్డి అనేట ఆయన రెడ్డి గారు పిటిషన్ వేసిండు. జీవో 9 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో చెల్లదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో 50% మించి రిజర్వేషన్స్ ఉండొద్దు అని చెప్పింది. కానీ మీరిచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఇక్కడ ప్రభుత్వం ముందుకెళ్తున్నది, జీవో ఇచ్చింది అని గోపాల్ రెడ్డి అనేట ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఆల్రెడీ హైకోర్టులో ఉంది, 8వ తేదీన అది విచారణ జరగబోతున్నది. ఈ సమయంలో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసి పడేసారు. అంటే ఆగుతలేదు చూడండి, వీళ్ళకి ఆగుతనే లేదు వీళ్ళకి అసలు. ఇక ఒకవేళ కనుక పుసుక్కున 42% రిజర్వేషన్స్ వచ్చినాయి అనుకోండి, చచ్చిపోతారేమో నాకు తెలిసి నీళ్ళేని బాయిల దుంకి ఈ పిటిషన్లు వేసిన వాళ్ళు వీళ్ళంతా. అంటే పరిస్థితి అంత భయంకరంగా ఉంది వాళ్ళలో. బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, హార్ట్ అటాక్లు వచ్చి పోతారు కావచ్చు. అంటే కనీసము ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి దక్కాలి, జనాభా ప్రాతిపదికన. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, సమానత్వం అనేది ఒకటి ఉన్నది అనే కనీసమైన ఆలోచన కూడా లేకుండా ఇంతకాలం అనుభవించి ఇప్పుడేదో కొంత సోయికొచ్చిన ప్రజలు, చైతన్యం అవగాహనకు వచ్చిన ప్రజలు మా వాటా మాకు కావాలి అని అడుగుతున్నప్పుడు అవతలున్న ఇంతకాలం అనుభవించినోడు జీర్ణించుకోలేకపోతున్నాడు. నేను అనుకుంటున్నా ఇందులో గ్రామాల్లోనో పట్టణాల్లోనో నివసిస్తున్న ఆయా ఉన్నత వర్గాల, అగ్రవర్ణాల ప్రజలకి ఈ పిటిషన్లకు సంబంధం లేదని అనుకుంటున్నాను. ఎవరైతే సోకాల్డ్ రాజకీయాల్లో ఉండి మా పదవులు ఎక్కడ పోతాయో అని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, కండల్లోంచి నీళ్లు కాదు రక్తం వస్తున్న వాళ్ళు దీనికి లోనై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. అంటే మొత్తం మాకే ఉండాలా, మీకు అస్సలు ఉండనే ఉండొద్దు, మొత్తం మాకే ఉండాలా, అనుభవించే దగ్గర, పరిపాలించే దగ్గర మాకే ఉండాలి, మీరు బానిసల కింద ఉండాలని చెప్తున్నారు. మరి మనం బానిసనమా, మనం కూడా పాలకులం అవుదామా? ఈ సమాజం ఆలోచించుకోవాలి. బలహీన వర్గాల సమాజం ఆలోచించుకోవాలి. ఎంత భయంకరమైన కుట్ర చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఉన్నది, 8వ తేదీన ఆ పిటిషన్ విచారణకు రాబోతున్నది. అందరూ వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతున్నదని. ఆడ పిటిషన్ పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టులో నిన్న ఒక పిటిషన్, ఇది జీవోను కొట్టేయండి అని. ఆగొచ్చు కదా ఈడ. ఒకవేళ ఈడ కొట్టేస్తే మీరు ఎట్లాగో మీకు అనుకూలంగా, మీకు వ్యతిరేకంగా ఇక్కడ జడ్జిమెంట్ వస్తే మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా. ఎంత ఘోరంగా చేస్తున్నారు చూడండి. అంటే ఇప్పుడు రెచ్చగొడుతున్నది ఎవడు? సో దయచేసి అందుకే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. ఆంధ్రజ్యోతి అయితే పెద్ద ఎత్తున వార్త రాసింది. ఇగో, స్థానికంపై సుప్రీంకోర్టులో పిటిషన్, బీసీలకు 42% రిజర్వేషన్ చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని కొట్టేయండి, పిటిషన్ పైన రేపు విచారణ జరపబోతున్న సుప్రీంకోర్టు. రేపు ఈ పిటిషన్ విచారణకు రాబోతున్నది. వంగా గోపాల్ రెడ్డి అన్నట్టు ఆయన ఈ పిటిషన్ వేసిండు. ఇగో, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించడం చెల్లదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని కొట్టేయాలని వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుకుంటాయని, ఇది సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% మించరాదని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో స్థానిక రిజర్వేషన్లు 50% మించరాదన్న నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణ ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదని పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపైన మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ నెల 8వ తేదీన తెలంగాణ హైకోర్టు తిరిగి విచారణ చేపట్టబోతున్నది. మరోవైపు స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ,
మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వాళ్ళు రెడీగా ఉన్నారు ఎలక్షన్లు పెట్టడానికి. 9వ తేదీన నోటిఫికేషన్ రావాలి. 8వ తేదీన కోర్టు విచారణ ఉన్నది. దాని మీద డిపెండ్ అయ్యి 9వ తేదీ నోటిఫికేషన్ ఆధారపడి ఉన్నది. ఈ సమయంలోనే ఆ చర్చ అటు ఉండంగానే ఇవాళ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మరి కోర్టు ఏం చేయబోతున్నది మనకు ముందు నుంచి అనుమానమే ఉంది. దీంట్లో ఏదో అయిపోతుందని అయితే మేము చెప్తలేం. 2019లో కూడా ఇట్లనే 396 అనే ఒక జీవో తీసుకొచ్చిన ఆనాడు కేసీఆర్. కాకపోతే ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా ఏంటంటే వీళ్ళు కులగణన చేశారు, స్టాటిస్టిక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, లెక్కలు తీశారు. సరే ఆ లెక్కలు ఎట్లా చేశారు ఏంది అనేది పక్కన పెడితే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అనుకూలమైన లెక్కలు అయితే ఉన్నాయి. గతంలో కేసీఆర్ జీవో తెచ్చినప్పుడు ఏమీ లేదు. సో వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 50% మించడానికి వీల్లేదు, మీరు ఇమీడియట్గా పిటిషన్ విత్డ్రా చేసుకోండి, లేకపోతే ఉన్న రిజర్వేషన్లు కూడా పోతాయని. సో వెంటనే పిటిషన్ విత్డ్రా చేసుకొని పంచాయతీరాజ్ చట్టం 2018 ఆ చట్టంలో 285A అనే ఒక సెక్షన్ని చేర్చిండు, 50% మించొద్దు అని. ఎందుకంటే అంతకుముందే 34% రిజర్వేషన్స్ని లోకల్ బాడీస్లో కల్పిస్తూ ఆ చట్టాన్ని తయారు చేశారు, పంచాయతీరాజ్ చట్టం 2018. సో కాబట్టి దానికి సుప్రీంకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా మళ్ళీ 285Aని చేర్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళేదో కులగణన చేశారు, ఇంకోటి చేశారు, 42% రిజర్వేషన్ అన్నారు. వీళ్ళు చేసిన డిలే ఏంటంటే ఆ 285A సెక్షన్ని సవరిస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు, గవర్నర్ సంతకం పెట్టలే, బిల్లు తెచ్చారు, గవర్నర్ సంతకం పెట్టలే, దాన్ని కూడా న్యాయ సలహాకు పంపించిన, అది అట్లా పెండింగ్లో ఉంది. హైకోర్టు ఏమన్నది, మరి గవర్నర్ సంతకం పెట్టకుండా చట్టం ఎట్లా అవుతుంది, చట్ట సవరణ ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా అన్నది హైకోర్టు అక్కడే ఆగిపోయింది. 50% అనే తర్వాత క్వశ్చన్ మళ్ళీ బిఫోరే ఆగిపోయింది, హైకోర్టు ఆపేసింది. సో మరి అక్టోబర్ 8కి వాయిదా వేసింది. అది ఏం జరగబోద్దో చూడాలి. ఇప్పుడు ఆలోపే సుప్రీంకోర్టులో పిటిషన్. అల్టిమేట్గా గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారంగా చూసుకుంటే 50% రిజర్వేషన్లకి మించకూడదు అన్నది సుప్రీంకోర్టు చెప్పింది, వెరీ క్లియర్ అది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 9ని మన గోపాల్ రెడ్డి గారు వేసిన దాని పిటిషన్కి అనుగుణంగా వాళ్ళతో ఏకీభవించి కొట్టేస్తుందా అని అందరూ అడుగుతున్నారు. కొట్టేయచ్చు, అవకాశాలు ఎక్కువనే కనబడుతున్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము కులగణన చేశాము, స్టాటిస్టిక్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నారు. మరి ఆర్గ్యుమెంట్స్లో సుప్రీంకోర్టు వీళ్ళ వాదనతో ఏం ఏకీభవిస్తుంది అన్నది చూడాలి. అది కోర్టులో ఉన్న అంశం మనం ఏం చెప్పలేము ఇంకా ఆ విషయంలో. అండ్ దట్టు ఇప్పుడు ఆ 285A అనేది కూడా మళ్ళీ అడ్డం వస్తున్నది, ఎందుకంటే గవర్నర్ సంతకం పెట్టలేదు అక్కడ. సో ఇట్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా ఇదే సరిపోయింది.